దేశమంతా తీవ్ర విషాదంలో ఉంది. సామాన్య పర్యాటకుల్ని ఉగ్రవాద మూక మట్టుపెట్టినటువంటి తీరు మీద తీవ్ర ఆవేదనతో రగిలిపోతోంది. ఇలాంటి సమయంలో ఈ ఘటన ఆధారంగా మత విద్వేషాలు రగిల్చే పనికి ఒక సెక్షన్ పూనుకుంటోంది. సోషల్ మీడియాలో నిన్న ఈ ఉదంతం వెలుగులోకి వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టి అనేక అసత్యాలు, అర్ధసత్యాలు విస్తృతంగా ప్రచారం చేసే పని సాగిస్తోంది. నిజంగా పెహల్గావ్లో జరిగినటువంటి ఉగ్రవాద దాడిలో మతం కోణం ఉందా? ఒక మతం వారినే మట్టుబెట్టారా? అది కూడా ఐడి కార్డులు చూసి పేర్లు తెలుసుకుని వివరాలు అడిగి ఇంతటి దారుణానికి ఒడిగట్టారా? అలాంటి అవకాశం ఉంటుందా అసలు? టెర్రరిస్టులు దాడికి వచ్చారు. దాడికి వచ్చిన తర్వాత మొత్తం ఒక్కొక్క వ్యక్తిని విడిగా మొత్తం వివరాలు చూసి దాడి చేసేటంత సమయాన్ని వాళ్ళు వెచ్చిస్తారా? అదేమైనా సాధ్యమా? ఇలాంటి అనేక అనుమానాలు ఉండగానే ఒక మతం కోణంలో ఈ వ్యవహారాన్ని విస్తృతంగా ప్రచారం చేసే ప్రయత్నం చాలా పెద్ద స్థాయిలో సాగుతోంది. కానీ అధికారికంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి మృతుల జాబితా చూస్తే వాట్సాప్ యూనివర్సిటీ చేసినటువంటి ప్రచారం ఎంత వాస్తవమో, ఎంత పచ్చి అబద్ధమో మనకే అర్థమవుతుంది. ఒకసారి మృతుల జాబితాలో కొన్ని పేర్లు పరిశీలిద్దాం. అందరూ ఒక మతస్థులే ఉన్నారా, ఇతర మతస్థులు కూడా ఉన్నారా అన్నది మనకు అర్థం కావడానికి కొన్ని పేర్లు మనం పరిశీలిద్దాం. మొదటిది సుశీల్ నత్యాల్. ఈయనకి ఇండోర్ మధ్యప్రదేశ్ సంబంధించినటువంటి వ్యక్తిగా ఆయన్ని గుర్తించారు. రెండో పేరు సయ్యద్ అదిల్ హుస్సేన్ షా. సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఈయనది పెహల్గావ్. అదే స్థానికుడైనటువంటి ముస్లిం వ్యక్తి ఈ ఘటనలో మరణించారు. అంటే చూడండి, నిజంగానే ముస్లింల్ని ఏరి హిందువులను మాత్రమే మట్టుబెట్టారు అనేటువంటి వాట్సాప్ యూనివర్సిటీ ప్రచారమే నిజమైతే స్థానిక ముస్లిం వ్యక్తి ఎట్లా చనిపోయారు? అనుమానం రావాలి కదా. ముస్లింలే కాదు, గాయపడినటువంటి వాళ్ళలో అనేక ఇతర మతస్థులు కూడా ఉన్నారు. ఎందుకని ఈ ఘటన ఇలా మతాల ప్రాతిపదికన జనాల్ని రెచ్చగొట్టేటువంటి స్థితికి మళ్ళిస్తున్నారు? వాస్తవానికి ఇలాంటి ఉగ్రవాద ఘటనల మీద భద్రతా వైఫల్యం ఉంది, నిఘా వైఫల్యం చాలా తీవ్రంగా ఉంది అనేటువంటి విమర్శలు వస్తున్నాయి. చాలామంది రిటైర్డ్ ఆర్మీ సీనియర్ అధికారులు కూడా ఆర్మీలో గడిచిన 3 ఏళ్లలో 1,80,000 పోస్టులు ఖాళీ అయితే రిక్రూట్మెంట్ లేదు, తగినంత ఆర్మీ సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతాల్లో కూడా, అత్యంత కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా భద్రతని కల్పించలేకపోతున్నాము అంటూ నిన్నటి నుంచి మీడియా సాక్షిగా చెప్పుకొస్తున్నారు. అంటే తగినంత మంది భద్రతా సిబ్బందిని కల్పించడంలో, ఏర్పాటు చేయడంలో, నియమించడంలో వైఫల్యం కనిపిస్తోంది. దీనికి తోడుగా ఇంటెలిజెన్స్ ఎక్కడ దేశంలో చీమ చిట్టుకుమన్న పట్టేసేటంత జేమ్స్ బాండ్ లాంటి నిఘా విభాగ అధిపతి మనకున్నారు అంటూ చాలా ప్రచారం చేశారు. అలాంటి నిఘా విభాగం ఈ ఘటనలో ఎందుకని విఫలమైంది? అంటే భద్రతా వైఫల్యం, నిఘా వైఫల్యం ఇలాంటివన్నీ చర్చకు రాకుండా జనాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందా? ఏమైనా ఇలాంటి ఘటన అత్యంత విషాదకరం. ఇలాంటి ఒక అమానుషమైనటువంటి ఘటనని మతం కోణంలో, మతం ఆధారంగా మందిని రెచ్చగొట్టేదానికోసం ఉపయోగించుకుంటున్నటువంటి వైనం అత్యంత ప్రమాదకరం. ఇలాంటి ఘటన జరిగినప్పుడు మొత్తం యావత్ భారతదేశం అంతా ఒక్కతాటిపైకి వచ్చి ఉగ్రవాదుల్ని పూర్తిగా నిరసించాలి, ఉగ్రవాదుల మీద కఠిన చర్యలు ఉండాలని కోరుకోవాలి. అలాంటి సమయంలో కూడా ఉగ్రవాదుల్ని అండగా చూసుకుని, ఉగ్రవాదుల్ని అవకాశంగా మలుచుకుని ఇతర మతస్థుల మీద ఉసుగొలుపుదాం, ఇతర మతస్థుల మీద విద్వేషాలు పెంచుదాం, సాటి భారతీయుల మీద ఆవేశాల్ని, ఆగ్రహాల్ని రగుల్చుదాం అనేటువంటి ప్రయత్నాలు మాత్రం ఏ విధంగానూ శ్రేయస్కరం కాదు, ఎంత మాత్రం అంగీకరించాల్సినటువంటి విషయాలు కాదు. కాబట్టే వాట్సాప్ యూనివర్సిటీ చేస్తున్నటువంటి ప్రచారాలని వాస్తవాలతో మనం బేరీజు వేసుకోవాలి. వాట్సాప్ యూనివర్సిటీలో ఏదో వచ్చింది కాబట్టి అదే వాస్తవాన్ని నమ్మేటువంటి పరిస్థితి ఉండకూడదు. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి అనేక విషయాలు, ఇందులో చాలామంది ఉన్నారు. సుహాస్ జోషి, నాన్వాల్, అదేవిధంగా శ్రీకాంత్ మోని, అదేవిధంగా ఉద్వాని, అధికారి, చాలామంది పేర్లు ఉన్నాయి. మొత్తం 26 మంది మృతులు, అదేవిధంగా క్షతగాత్రులు, అందరి వివరాలు కూడా అధికారికంగా వచ్చాయి.
అందులో ఇతర మతస్థులు కూడా ఉన్నారు. కాబట్టి ఇలాంటి ప్రచారాల్ని ఎవ్వరూ నమ్మొద్దు. విద్వేషాలు రగిల్చేటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సగటు భారతీయుడిని విభజించి పాలించేసే దిశలో మళ్ళుతున్నటువంటి పరిస్థితిని ఎవ్వరూ అంగీకరించకూడదు.